ఇగ్నో రీజనల్ సెంటర్ హైదరాబాద్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బిహెచ్ఐసి 134 నుంచి బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా 1707 నుంచి 1950లో ఉన్నటువంటి బుక్లో నుంచి సెకండ్ ఇయర్ బుక్లో నుంచి 9వ లెసన్ ఏంటి, సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ది 19th century ఆఫ్ మోడర్న్ ఇండియా. సామాజిక మరి మతపరమైనటువంటి రీఫార్మ్స్ ఇది 19వ శతాబ్దంలో జరిగిన సామాజిక మరి మతపరమైనటువంటి యొక్క సంస్కరణలు గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. 19వ శతాబ్దంలో జరిగినటువంటి సోషల్ రిలీజియస్ పరమైనటువంటి సంస్కరణలో ముఖ్యమైనటువంటి ఏంటి అంటే అప్పుడున్నటువంటి యొక్క అప్పుడున్నటువంటి సాంఘిక పరంగా ఉన్నటువంటి అంశాలు, మతపరంగా ఉన్నటువంటి అంశాలను తీసుకున్నారు. సాంఘిక పరంగా ఏమేమి అంశాలు ఉన్నాయంటే, సాంఘిక పరంగా మరి సామాజిక పరంగా ఉమెన్ తక్కువ చూసేవాళ్ళు, ఉమెన్ ఎడ్యుకేషన్ లేకుండే, అంటే స్త్రీ స్వాతంత్రం లేకుండే, ఎడ్యుకేషన్లో స్వాతంత్రం లేకుండే, మరి చైల్డ్ మ్యారేజ్ జరిగేవి, విడోరీ మ్యారేజ్ లేకుండా ఉండేది. మరి చిన్నపిల్లలప్పుడే స్త్రీలను చంపడం అనేది ఒక చైల్డ్ కిల్లింగ్, చంపడం అనేది ఉండేది. ఉమెన్ విద్య కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా ఉమెన్ బాగా అణిచివేయబడుతున్నటువంటి సమాజము ఆ యొక్క 19th centuryలో, మరి అంతకుముందు కూడా ఉండే, కానీ 19th centuryలో మరి ఈ క్రిస్టియన్ రిలీజియన్ వచ్చి క్రిస్టియానిటీ అందరూ సమానం అనేటువంటి క్రిస్టియానిటీ బోధన వల్ల మళ్ళా ఒక చలనం వచ్చింది. సామాజిక రంగంలో ఉన్న చెడు మీద ఒక చలనం వచ్చింది. చెడు ఆ క్రిస్టియన్ మిషనరీస్ ఎత్తిపొడచడం వల్ల ఒక చలనం వచ్చింది. చలనం వచ్చి ముఖ్యంగా స్త్రీ యొక్క అంశాలు, స్త్రీకి విద్య ఇవ్వకపోవడం, బాల్య వివాహాలు చేయటం, వితంతువులు కావటం, వితంతువులకు మ్యారేజ్ లేకుండా ఉండటం, మరి స్త్రీ ఓన్లీ 4 గోడల మధ్యలోనే ఏ స్వాతంత్రం లేకుండా ఉండేటువంటి ఇది మగవాళ్ళకు మేల్ డామినేషన్ కింద అన్నిటికీ బానిసగా బ్రతుకుతుండేటువంటి స్త్రీ విషయాలు, పరదా ఉండేది. ఈ అన్నిటి విషయాల మీద మరి పెద్ద ఉద్యమం బయలుదేరింది, స్త్రీని ఉద్ధరించాలని. ఇంకా ఏంటంటే అప్పుడున్నటువంటి విగ్రహారాధన, భారతదేశంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ను పూజించే వాళ్ళ విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉండాలి. మరి అంటరానితనము, కులమత భేదాలు కూడా ఉండే, హైరార్కీ సొసైటీ ఉండే, క్యాస్ట్ సిస్టమ్ ఉండే, దానికి వ్యతిరేకంగా, మరి ఇలాంటి వాటికి వ్యతిరేకంగా సమాజంలో అందరూ సమానమే అనేటువంటి ఉద్దేశంతో క్యాస్ట్ సిస్టమ్ ఉండటం వలన మన హిందూ దేశంలో, భారతదేశంలో ఐక్యత లేకుండా ఉన్నది. అందుకోసమని చెప్పి మరి ఎక్కువ మంది భారతీయులు ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ ఉండటం వల్ల అండరాని వాళ్ళందరూ కూడా వేరే మతంలోకి పోతున్నారు, క్రిస్టియన్ మతంలోకి, ఇస్లాం మతంలోకి పోతున్నారు. మరి ఇలా మరి ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉండటం వల్లనే మనం అందరం ఒక యూనిటీగా ఉండకపోవడంతో ముస్లింలు వచ్చి పరిపాలిస్తున్నారు, మరి క్రిస్టియన్లకు వచ్చి పరిపాలిస్తున్నారు. ఈ విధంగా
మనలో ఉన్నటువంటి యొక్క చెడులు, అంటరానితనము, మరి కులమత భేదాలు మనల్ని డిఫరెంట్ సెక్షన్స్గా తయారు చేసి బయటి వాళ్ళు మన దేశం మీద పరిపాలించగలుగుతుంది. ఇలాంటి యొక్క సోషల్ ఇవిల్స్ పోవాలి అనేటువంటి యొక్క ఉద్యమం బయలుదేరింది 19వ శతాబ్దంలో. ఇంకా దాంతోపాటు రిలీజియన్ అంటే మతం ఏంటంటే మూఢనమ్మకాలతో కూడి ఉన్నది. మతంలో మత గురువులు చెప్పినట్టు వినాలి, లేదా భూస్వాములు చెప్పినట్టు వినాలి, పెద్దలు చెప్పినట్టు వినాలి. కానీ దానికి ఒక హేతుబద్ధత లేదు. ఏది మూఢనమ్మకాలతో కూడుకున్నది. మూఢనమ్మకాలలో మత గురువులు ఏం చెప్తే అది నమ్మాలి అన్నటువంటి ఒక మూఢనమ్మకాలతో మరి ఉన్నటువంటి మత మూఢనమ్మకాలు, అది ఏది హేతువాదానికి అనుకూలంగా, హేతువాదానికి నిలవలేనిది, మంత్రతంత్రాలు నమ్మేవాళ్ళు, చెరుదుబాటు అవి నమ్మినటువంటి మూఢనమ్మకాలు, మరి ఈ యొక్క హేతుబద్ధంగా నిలవనటువంటి నమ్మకాలు, అంటరానితనము, మరి హిందూ సొసైటీలో ఉన్నత వర్గము, మరి అధమ వర్గము, వివిధ వర్గాలుగా సొసైటీ డివైడ్ చేయబడింది. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం సోషల్ ఇవిల్స్ తొలగించాలి, రిలీజియస్ ఈవిల్స్ తొలగించి అందరినీ ఒక తాటి కిందికి రేషనలిజం ఆధారంగా, హ్యూమనిజం ఆధారంగా, యూనివర్సలిజం ఆధారంగా అందరినీ ఒక తాటి కిందికి తీసుకురావాలి. సోషల్ ఈవిల్స్ తొలగించాలి, రిలీజియస్ ఈవిల్స్ తొలగించాలి, ఐక్యమత్యము అందరిలో హిందూ, ముస్లిం అన్ని జాతుల వల్ల ఐక్యంగా యూనివర్సలిజం అనే పేరుతోటి అందరూ భగవంతుడు ఒక్కడే అనే నినాదంతో అందరిని ఐక్యమత్యం చేయాలి. అప్పుడే మనం హిందూ సొసైటీ, హిందువులు మరి క్రిస్టియన్లోకి, ముస్లింలలోకి, మతంలోకి పోకుండా ఉండటానికి అరికట్టవచ్చు. మరి సమానత్వంగా అందరూ యునైటెడ్గా ఉండవచ్చు. ఉన్నట్టయితే మన నేషన్ మనమే పరిపాలించుకోవచ్చు. మరి విదేశీయుల పరిపాలన అనుమతించకుండా పరిపాలన పారదోలవచ్చు. విదేశీయులు లోపల రానియకుండా ఐక్యమత్యం ఉన్నట్టయితే మన దేశంలో పరిపాలించుకోవచ్చు అని పొలిటికల్, రిలీజియస్, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఒక భావన బయలుదేరింది. ఎవరిలో బయలుదేరిందంటే ఆల్రెడీ పాశ్చాత్య విద్య, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదివినటువంటి 1857లోనే యూనివర్సిటీస్ వచ్చినాయి. 1833లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది. సో ఆ విధంగా ఇంగ్లీష్ న్యూ మిడిల్ క్లాస్, కొత్త మధ్యతరగతి వర్గం, మరి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నటువంటి న్యూ మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్ వర్గం బయలుదేరింది. ఈ ఇంటలెక్చువల్ వర్గం 19వ శతాబ్దంలో ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ చేసి ఇండియాను కూడా, భారతదేశాన్ని కూడా మిగతా దేశాల కన్నా ఏది తీసుకోకుండా ఈ మూఢనమ్మకాలు తొలగించి మరి టాలరెన్స్, పరమత సహనము, ఐక్యమత్యము అందరిలో మరి ఈ హేతుబద్ధంగా అన్నీ మరి ఉండాలని చెప్పి ఒక సోషల్ సమాజంలో అప్పుడు ఉన్నటువంటి చెడు రుగ్మతలు, అలవాట్లు, అన్నిటి చెడు కట్టుబాట్లను తొలగించి మతపరమైన సంస్కరణలు, సామాజికపరమైన సంస్కరణలు చేసి అందరిలో ఐక్యత నింపాలనే ఉద్యమము ఈ కొత్తగా విద్య నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాసెస్లో వర్గంలో బయలుదేరింది. ఆ వర్గం వాళ్ళు దీన్ని, ఈ యొక్క సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ను లీడ్ చేసినారు 19వ శతాబ్దంలో బిగినింగ్లో. 19వ శతాబ్దంలో ఫస్ట్ హాఫ్లో కొంతమంది ఉన్నారు, సెకండ్ హాఫ్లో కొంతమంది ఈ యొక్క సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ సంస్కరణల వాదులు మరి మొదటి
అర్ధ శతాబ్దంలో కొందరు బయలుదేరినారు, తర్వాత అర్ధ శతాబ్దంలో కొందరు బయలుదేరినారు. మొత్తం మీద ఈ 19వ శతాబ్దం మొత్తం మీద సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ చేసి అందరిలో ఐక్యమత్యము నింపాలి. రేషనలిజం ఆధారంగా, ఇండివిజువలిజం ఆధారంగా మరి ఈ యొక్క యూనివర్సల్ రిలీజియన్, యూనివర్సల్ భగవంతుడు ఒక్కడే, మరి అన్ని మతాలు సమానమే అనేటువంటి సిద్ధాంతం మీద పెద్ద సంచలనమైనటువంటి యొక్క ఉద్యమాలు బయలుదేరి అది 19వ శతాబ్దం మొదటి భాగంలో మొట్టమొదటి వాడు ఎవడయ్యా అంటే ఈ ఉద్యమానికి నాందికర్త. ఈ ఉద్యమాలు 19వ శతాబ్దంలో బెంగాల్లో జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్, హెన్రీ వివాన్ గిరాజో, మరి మిగతా వాళ్ళు బెంగాల్లో జరిగింది. తర్వాత మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలో పరమహంస మండలి లేదా ప్రార్థనా సమాజం మహారాష్ట్రలో, వెస్టర్న్ ఇండియాలో జరిగింది హిందూ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్. ఆ తర్వాత బెంగాల్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది. బెంగాల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్, ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, వీళ్ళు కేశవ్ చంద్ర సేన్ బెంగాల్లో ముఖ్యమైనటువంటి సంఘ సంస్కర్తలు. తర్వాత మహారాష్ట్రలో ముఖ్యమైనటువంటి ప్రార్థనా సమాజ్, పరమహంస మండలి, ప్రార్థనా సమాజ్. మరి మొదటి అర్ధ శతాబ్దం 19వ శతాబ్దం మొదటి అర్ధ శతాబ్దం, రెండవ అర్ధ శతాబ్దం పరమహంస మండలి మొదటి అర్ధ శతాబ్దం, మరి ప్రార్థనా సమాజ్ రెండవ అర్ధ శతాబ్దంలో బయలుదేరింది. ఈ యొక్క ప్రార్థనా సమాజ్ బ్రాంచ్లే మరి ఎక్కడ సౌత్ ఇండియాలో కందుకూరు వీరేశలింగం పంతులు మరి బ్రహ్మ సమాజ్ బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. బెంగాల్లో బ్రహ్మ సమాజం, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజం, మరి ఆంధ్రాలో కూడా రఘుపతి నాయుడు, వీరేశలింగం పంతులు ఈ యొక్క మూమెంట్స్ బ్రహ్మ సమాజ్ బ్రాంచ్లు, బ్రహ్మ సమాజ్ ఉద్యమం. మరి వాళ్ళు కాకుండా ఇంకా ఎవరయ్యా అంటే మరి ఈ యొక్క ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్. మరి ముస్లింలలో కూడా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మరి ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ముస్లింలు కూడా రిఫార్మ్ ఉద్యమం, సంస్కరణ ఉద్యమం బయలుదేరింది ముస్లింలు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, దెన్ అహ్మదీయా మూమెంట్, ఇది ముస్లింలలో. తర్వాత సిక్కులలో సిక్కు పంత్ మూమెంట్ జరిగింది. అట్లనే మరి ఇంకా లోయర్ క్లాసెస్ లోయర్ క్లాస్ కూడా ఎవరు, మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణ గురు కేరళలో, జ్యోతిరావు పూలే ఫ్రమ్ మహారాష్ట్ర, మరి నారాయణ గురు ఫ్రమ్ కేరళ. ఒకటేగా దేవుడు, ఒకటే మతము, ఒకటే ప్రజలు అనేటువంటి వన్ గాడ్ వన్ రిలీజన్ ఉద్యమాన్ని నారాయణ గురు ఫ్రమ్ కేరళ. అట్లనే పారసీలలో దాగాబాయి నెహ్రూజీ, ఎస్ఎస్ బెంగాలీ వాళ్ళు పారసీ కూడా ఒక రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ పారసీలు కూడా బయలుదేరి. ఇవి మరి దేశమంతటా మరి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలు, మత సంస్కర్తలు బయలుదేరారు. వీటిల్లో మొట్టమొదటి ఐడియాలు ఎట్లా అంటే, మొట్టమొదటిగా రిఫార్మ్ మూవ్మెంట్ అంటే సోషల్ రిఫార్మ్ ఫ్రమ్ ఇండియా. 4 పద్ధతులు అవలంబించారు. ఏంటంటే 4 పద్ధతులు ఏంటి అంటే, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఫ్రమ్ విత్ ఇన్ ది సొసైటీ ఆఫ్ ఇండియా. సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ సొసైటీలో ఇంటర్నల్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ స్టార్ట్ కావాలి. సోషల్ ఈవిల్స్ తొలగించాలి అనేది, రిలీజియస్ ఈవిల్స్, సోషల్ ఈవిల్స్ తొలగించాలనేది సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్. రెండవది ఏంటంటే, సోషల్ రిఫార్మ్ లో చెడును తొలగించడానికి ఏంటంటే ఒక చట్టపరమైనటువంటి లెజిస్లేషన్ తీసుకురావాలి. బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని అబాలిషన్ ఆఫ్ సతీ, విడో మ్యారేజ్ యాక్ట్ అట్లాంటి లెజిస్లేషన్స్ కూడా తీసుకురావాలి. ఇంకా ఒకటి హెన్రీ వివాన్ గిరాజియో మరి హిందూ కాలేజ్ బెంగాల్, ఆ విధంగా ప్రాక్టికల్గా మరి క్యాంపెయిన్ చేయాలి. ఏది ప్రచారం చేయాలి, మరి డెప్త్గా పోయి ప్రచారం చేయడం. సోషల్ యాక్టివిటీస్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ ఈవిల్స్, సోషల్ ఈవిల్స్
రిలీజియస్ ఈవెంట్స్, సోషల్ యాక్టివిటీ, వివాన్ డెరాజియో యంగ్ బెంగాల్ మూవ్మెంట్ అనేటువంటి మూవ్మెంట్ ద్వారా బెంగాల్లో మొట్టమొదటిసారి పెద్ద ఉద్యమం బయలుదేరింది. అలా కాకుండా సోషల్ యాక్టివిటీస్ అని అంటే ఏంటంటే సోషల్ రిఫార్మ్ ప్రాక్టికల్గా మరి ఇంప్లిమెంట్ చేసేటువంటి యాక్టివిటీస్ కూడా చేపట్టారు. ఈ 4 బంధాలు సోషల్ రిఫార్మ్, రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ను ఎంచుకున్నారు. దీంట్లో ఐడియాలజీ ఏంటి అంటే ఈ 4 బంధాల్లో ముఖ్యమైన ఐడియాలజీ ఏంటంటే రేషనలిజం. ఏదైనా హేతుబద్ధంగా ఉన్నదే కరెక్ట్, మనం ఏది చెప్తే అది నమ్మడానికి వీల్లేదు. మరి అన్ని కూడా హేతుబద్ధానికి అనుకూలంగా మతము కానీ సాంఘిక అలవాట్లు కానీ మరి అన్ని కూడా హేతువుకు, రీజన్కు, సైన్స్కు, సైంటిఫిక్గా మరి ఇది నిలబడగలగాలి. అట్లాంటిదే నమ్మాలి, ఏది చెప్తే అది నమ్మడానికి వీలేదు. రీజన్ తర్వాత యూనివర్సల్ అందరి ప్రపంచం అంతా ఉన్నటువంటి రిలీజన్లో ఏది భగవంతుడు ఒక్కడే కాబట్టి ఏది హేతుబద్ధంగా ఉందో, ఈస్ట్ వెస్ట్ లో ఏది హేతుబద్ధంగా ఉందో రెండింటిని కలిపి ఏది హేతుబద్ధంగా ఉందో, ఏది సత్యానికి దగ్గరగా ఉన్నదో, యూనివర్సల్ యూనివర్సల్ సంస్కరణలకు, యూనివర్సలిజానికి దగ్గర ఉందో ఆ ఐడియాలజీని మనము మరి ఫాలో కావాలనేటువంటి 2 ఉద్దేశాలతోటి ఈ సంఘ సంస్కరణలు, మత సంస్కరణలు ఉద్యమాలు బయలుదేరి దీంట్లో మొట్టమొదటి సంఘ సంస్కర్త మరి ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఫ్రమ్ బెంగాల్. ఇతను 1805లోనే ఒక గాడ్ ఆఫ్ మోనోథిజం తఫా అనేటువంటి బుక్, మోనోథిజం గాడ్ ఆఫ్ మరి ఒకడే గాడ్, భగవంతుడు ఒకడే, ఐడియలేటరీ అంటే విగ్రహారాధన వద్దు, భగవంతుడు ఒక్కడే. మరి ముస్లింలో ఒకడే భగవంతుడు, క్రిస్టియన్లో ఒకడే భగవంతుడు, మరి హిందూయిజంలో డిఫరెంట్ ఇమేజెస్ ఎందుకు, అంతా ఒక్కడే అనేటువంటి విషయం. గాడ్ ఈజ్ వన్. ప్రపంచం అన్ని మతాల్లో కూడా ఒకడే గాడు, మన దగ్గర కూడా ఒకడే గాడు. మరి భగవంతుడు అనేవాడు ప్రపంచం అంతా కూడా ఒక్కడే భగవంతుడు. మరి సోషల్ ఈవిల్స్ ఏవైతున్నాయో అప్పుడున్నటువంటి సమాజంలో, ఎవరు రాజా రామ్మోహన్ ఉన్నటువంటి సమాజంలో సతీ ప్రాక్టీస్ ఉంది. విడోలకు మ్యారేజ్ చేయకుండా సన్యాసం లాగా జీవించడానికి ఏ అలంకరణ లేకుండా సన్యాసి ప్యూర్గా ఏది తినకుండా ఓన్లీ వెజిటేరియన్ తినుకుంటూ సన్యాసి లాగా బ్రతకాలి. మరి జీవితాంతం బ్రతకాలి. మ్యారేజ్ అనేది లేదు. మరి ఉమెన్కు ఎడ్యుకేషన్ లేదు. మరి ప్రాపర్టీ రైట్స్ కూడా లేవు. సో ఆ విధంగా ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి, ఉమెన్ లిబరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి సతీ ప్రాక్టీస్ను అంటే భర్త చనిపోతే భార్య ఆ యొక్క మంటల మీద పడి చనిపోయేదని సతీసాగము అది బెంగాల్లో చాలా బలంగా ఉంది అప్పర్ క్లాస్ కాబట్టి ఆ యొక్క సతీసాగము అందం చేయాలి. ఉమెన్లో ఉన్నటువంటి యొక్క ఇది డిగ్రేడేజ్ పొజిషన్ను ఇంప్రూవ్ చేయాలి. ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రాపర్టీ రైట్స్ ఇవ్వాలి, పరదా సిస్టమ్ ఉండొద్దు, అందరూ సమానమైనటువంటి ఉద్యమం. ఉమెన్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఒకడే గాడు. ఇంకోటి ఏంటంటే మోనోథిజం. రాజా రామ్మోహన్ రాయ్ ఒకడే గాడు అదే సిద్ధాంతాన్ని అంటే యూనిటీ ఆఫ్ గాడ్, రిలీజియన్ ఆఫ్ ఒకటే మతం ఉంటుంది. అది క్రిస్టియానిటీలో ఉన్నట్టుగా, క్రిస్టియన్ చర్చ్లో ఉన్నట్టుగా ఒకడే జీసస్ క్రీస్తు, ఒకడే మతము, ఒకటే గాడు అనేటువంటి చర్చ్. ఈ యొక్క సండే నాడు అందరు గుమిగూడటం, సండే లాగా అందరూ భగవంతుని కొలవటం అంటే క్రిస్టియానిటీ మోడల్లో ఇతను మరి ఇమిటేట్ చేయగలిగాడు. సంఘ సంస్కరణ చేయాలనుకున్నాడు. భగవంతుడు ఒక్కడే.
ఐడియాలజీని, విగ్రహారాధన వ్యతిరేకించాడు. మరి సతీ ప్రాక్టీస్ను, సతీ వ్యతిరేకించాడు. విలియం బెంటింగ్ తోటి సతీ సహగమన యాక్ట్ని తీసుకురావడం, అది మరి ఈ యొక్క వీరేశలింగం, ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ చేయగలిగినటువంటి గొప్ప పని సతీ సహగమన యాక్ట్ తీసుకురాగలిగింది విలియం బెంటింగ్ తోటి. అలానే ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ కోసము ఉమెన్ విద్య నేర్చుకోవాలని, పరదా పోవాలని, మరి అంతేకాకుండా మరి ఈ యొక్క అన్నిటికీ గల కారణం ఏంటి అంటే ఈ విషయం అసమానతల గల కారణం ఏంటంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ లేకపోవడం. కాబట్టి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి ఇండియాలో అని బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసినటువంటి వాడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆ విధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మెకాలై ఇంట్రడ్యూస్ చేయగలిగింది ఇండియాలో. ఆ విధంగా ఎడ్యుకేషన్కు అంతకుముందు అలాట్ చేసిన 1 lakh funds కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో ఇది విలియం బెంటింగ్ పీరియడ్లో మెకాలై ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయగలిగారు. ఆ విధంగా హేతువాదాన్ని, యూనివర్సలిజం, మరి లిబర్టీ, ఈక్వాలిటీ, ఇవన్నీ ఫ్రీడమ్, ఇవన్నీ థాట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో లిబరలిజం, ఇండివిజువలిజం, హ్యూమనిజం, రేషనలిజం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయగలిగారు ఇండియాలో. అంతేకాకుండా ఇతను ఎవరు, ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ 1814 ఆత్మీయ సభను పెట్టాడు. 1828-29లో అది బ్రహ్మ సమాజ్గా మారింది. ఈ యొక్క బ్రహ్మ సమాజంలో ఏంటి అంటే చెడును, సమాజంలో ఉన్నటువంటి చెడు ఈవిల్స్ తొలగించడము, వెస్టర్న్ ఎడ్యుకేషన్ మరి ప్రజలకు అందించడం, ఏది పాశ్చాత్య విద్య, దాని ద్వారా రాజా రామ్మోహన్ రాయ్ ఏమైనా డెమోక్రటికల్గా ఉండాలి, రిలీజన్ డెమోక్రటికల్గా ఉండాలి. ఆ విధంగా మొట్టమొదటిసారి వెస్టర్న్ ఇంపీరియలిజాన్ని వ్యతిరేకించిండు. ఆ విధంగా ప్యాట్రియాటిజం లేదు, క్యాస్ట్ సిస్టాన్ని వ్యతిరేకించాడు, ఉమెన్ సబార్డినేట్ గా ఉండేదాన్ని వ్యతిరేకించాడు, ఈవిల్స్ తొలగించాలన్నాడు. అందరూ ఐక్యమత్యంగా ఉండాలన్న ఐక్యమత్యం లేకపోవడంతో మనం ఇండియాను విదేశీయులు పరిపాలించగలుగుతున్నారు. కాబట్టి అందరూ హిందూ ముస్లిం యూనిటీ, అన్ని మతాల వాళ్ళు ఒకటి ఐక్యంగా ఉండాలి, అంటరానితనం పోవాలి, క్యాస్ట్ సిస్టమ్ పోవాలి, పాలిగమి పోవాలి, బహుభార్యత్వం పోవాలి. సో ఇవన్నీ ఒక సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్ను మొట్టమొదటిసారి బెంగాల్లో ఉద్యమకర్త హిందూ కాలేజ్ పెట్టాడు. 1817లో ఒక హిందూ కాలేజీ పెట్టాడు. అక్కడ బెంగాల్ హిందూ కాలేజీ పెట్టి అక్కడ సంస్కరణలు కాలేజీలో అక్కడ ఉన్నటువంటి యొక్క డేవిడ్ హే అనేటువంటి ప్రిన్సిపాల్, ఆ యొక్క సెక్రటరీ తోటి మరి తను సంస్కృతి ఈ వేదిక, ఆంగ్లో వేదిక కాలేజీని కూడా పెట్టాడు. పెట్టి కాలేజీ ఒక స్కూల్ కూడా పెట్టాడు, ఇంగ్లీష్ స్కూల్స్ పెట్టాడు, బెంగాల్ కాలేజీని పెట్టాడు. ఇందులో కూడా అన్ని మతాలను ఇందులోకి తీసుకోవడం, మరి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఉంటే కానీ ఈ యొక్క వెస్టర్న్ డెమోక్రటిక్ హేతుబద్ధంగా ఉన్నటువంటి యొక్క ఆలోచనలు వస్తాయని చెప్పి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కు మరి పొలిటికల్ అవేర్నెస్కు, ఇండియన్స్ అవేర్నింగ్ తీసుకొచ్చినటువంటి ప్రథమ కర్త, పొలిటికల్ ఎకనామిక్ ఎక్స్ప్లైటేటివ్ రూల్ ఆఫ్ బ్రిటిష్ కూడా ఎండగట్టినటువంటి వాడు. సో ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఫస్ట్ పొలిటికల్ అవేర్నెస్ అండ్ మరి ఇండివిజువలిజం, రేషనలిజం అండ్ ప్యాట్రియాటిజం ఈ భావాలను భారతదేశంలో నాటినటువంటి వాడు. చెడును తొలగించాలి, ఇలాంటి ఐక్యమైన యూనిటీగా ఉండే భావాలను భారతదేశంలో భారతీయ దేశాన్ని ప్రేమించేటువంటి యొక్క భారతీయతను అందరూ ఐక్యంగా ఉండాలన్న ఆలోచన క్రియేటివ్ చేసినటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయ్. ఆ
విధంగా సంఘ సంస్కృతే కాదు, రిలీజియస్ సంస్కృతే కాదు, పొలిటికల్ ఐక్యతను కూడా భారతీయులు మొట్టమొదటిగా కలగజేసినటువంటి వాడు, చెడు యూనిటీని బిల్డప్ చేసినటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయ్. ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆర్ ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత బెంగాల్లో ఇంకా ఎవరయ్యా అంటే యంగ్ బెంగాల్ మూవ్మెంట్, హెన్రీ భివాండి రాజు, అతని ఫాలోవర్స్ బెంగాల్లో రీజన్ వ్యతిరేకంగా ఏ మతం ఉండడానికి వీల్లేదు, యూనివర్సలిజాన్ని ప్రాపగేట్ చేసి యంగ్ బెంగాల్ మూవ్మెంట్ నడిపి మరి సంఘ సంస్కరణలు, మత సంస్కరణలు చేపట్టినటువంటి వాళ్ళు సంఘంలో ఉన్న చెడును, అసమానతలను వెలుగు చూపినటువంటి వాళ్ళు యంగ్ బెంగాల్ మూవ్మెంట్, హెన్రీ రాజు అతను. ఆ తర్వాత బెంగాల్లో మళ్ళీ ఈ యొక్క బ్రహ్మ సమాజ్ శాఖను, మరి ఈ యొక్క బ్రహ్మ సమాజ్ శాఖను మళ్ళీ టేకప్ చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. అతని తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఠాగూర్ ఎవరికి? ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏమని తత్వబోధిని సభ 10 సంవత్సరాలుగా 1829లో బ్రహ్మ సమాజం, మరి 1833లో ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ పోయి అక్కడే ఇంగ్లాండ్లో పార్లమెంట్లో కొన్ని సోషల్ రిఫార్మ్స్ అవన్నీ తీసుకురావడానికి పోయి అక్కడే చనిపోయినాడు ఈ రాజా రామ్మోహన్. దాని తర్వాత ఈ యొక్క బ్రహ్మ సమాజ్ బ్రాంచ్ని టేకప్ చేసినటువంటి వాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ 1849, 10 సంవత్సరాల తర్వాత 1849లో టేకప్ చేశాడు. ఇతను 1843లో వేద సమాజం, ఇది 1839లో తత్వబోధిని పత్రిక, 43లో తత్వబోధిని సభను స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా మరి ఈ తత్వబోధిని సభ ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇతను కూడా ఫెరోషియస్గా అందరి యూనిటీ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్ ఆఫ్ ఇండియా, సోషల్ ఈవిల్స్ పోవాలని, ఉమెన్ ఎమాన్సిపేషన్ జరగాలని, ఉమెన్ విద్యతో అప్లిఫ్ట్ కావాలని, సోషల్ ఈవిల్, చైల్డ్ మ్యారేజ్ వ్యతిరేకంగా, విడో మ్యారేజ్ కాకుండా ఉండేటువంటి సంస్థ విడో మ్యారేజ్కి అనుకూలంగా ప్రచారం చేశాడు, ఉమెన్ ఎడ్యుకేషన్. మరి కానీ ఇతను ఏంటి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రిస్టియానిజం, సండే ప్రేయర్స్, సండే మీటింగ్ ఉన్నటువంటి యొక్క ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సండే ప్రేయర్స్, క్రిస్టియన్ చర్చ్ లాగా ప్రాక్టీస్ మాత్రం కన్వర్షన్ ఆఫ్ హిందూస్ ఇంటూ క్రిస్టియానిటీని వ్యతిరేకించాడు. క్రిస్టియనైజేషన్ వ్యతిరేకించి హిందూ ఐడెంటిటీ, తత్వబోధిని సభ హిందూ ఐడెంటిటీగా రిఫార్మ్స్ పోవాలి, సంఘ సంస్కరణ జరగాలి. కానీ ఇండియా పద్ధతిలో జరగాలి, హిందూ పద్ధతిలో జరగాలి, విత్ ఇన్ ది హిందూ రిలీజియన్ పద్ధతిలో జరగాలి. క్రిస్టియానిటీ ఇమిటేషన్గా, ముస్లిం ఇమిటేషన్గా జరగకూడదు అనేటువంటి హిందూ ఐడెంటిటీని ఉంచుతూ అతను ఈ యొక్క సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ జరగాలి, క్యాస్ట్ సిస్టమ్ పోవాలి, ఐడోలటరీ పోవాలి, ఇది విగ్రహారాధన పోవాలి, అందరూ సమానమైనటువంటి యూనివర్సలిజం లాగా ఇతను మరి ఈ యొక్క తత్వబోధిని సభ కంటిన్యూ చేసినాడు. దీన్ని ఇతని కాంటెంపరీగా ఉన్న బెంగాల్లో కేశవ్ చంద్ర సేన్, ఇద్దరికి భేదాభిప్రాయాలు. కేశవ్ చంద్ర సేన్ ఇది రిలీజియస్, అది ఏజ్ ఆఫ్ కాన్సెంట్ బిల్ 12 సంవత్సరాలకు, అంటే ఒక
ఈ బాలికను వివాహం చేయాలంటే 12 సంవత్సరాలు దాటాలి. దాన్ని అతిక్రమించి కేశవేంద్ర సేన్ తన యొక్క కూతురును కోచ్ బిహార్ రాజాకు ఈ 12 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఆమెకు మ్యారేజ్ చేశారు. కానీ ఈ యొక్క రాడికల్ సోషల్ రిఫార్మర్ ఎవరు కేశవేంద్ర సేన్, కానీ మరి తన యొక్క కూతుర్ని ఆ ఏజ్ ఆఫ్ కాన్సెంట్ రాడికల్ పద్ధతిలో చైల్డ్ మ్యారేజ్ వద్దంటుంది, చైల్డ్ మ్యారేజ్ చేశారు కాబట్టి డిఫరెన్సెస్ వచ్చినాయి. కాబట్టి దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క బ్రహ్మ సమాజం, ఆది బ్రహ్మ సమాజం అని, మరి ఈ యొక్క కేశవేంద్ర సేన్ నవ విధాన బ్రహ్మ సమాజం 2 బ్రాంచ్లుగా విడిపోయింది. నవ విధాన బ్రహ్మ సమాజం ఏంటంటే యూనివర్సలిజం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరు మానవులు ఏకంగా ఈక్వాలిటీ ఉండాలి. బ్రాహ్మణులు యొక్క రిచువలిజం కానీ ఏది కానీ లేవు అనేటువంటి యూనివర్సలిజం అనేటువంటి పదానికి సపోర్ట్ చేస్తూ కేశవేంద్ర సేన్ రాడికల్ వే ఆర్గనైజ్ చేశాడు హిందూ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్. సో అది కేశవేంద్ర సేన్ బెంగాల్లో. సో ఆ విధంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవేంద్ర సేన్ ఇన్ బెంగాల్, రాజా రామ్మోహన్ రాయ్ వెంగ్ బెంగాల్ మూవ్మెంట్ తర్వాత వీలు చేసింది. దాని తర్వాత ఈ మూవ్మెంట్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ ఎర్లీ 19th century, ఆ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th centuryలో ఈ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇది మహారాష్ట్రలో బాగా పరమహంస మండలి, మరి ఇంకా ఎవరంటే ఈ పాండురంగ గోఖలే, ఇంకా ఈ ఎర్లీ పీరియడ్లో ఈ ఎవరు హరిచేపకర్ సో ఈ లోకహితవాది. సో ఈ విధంగా ఎంతో మంది సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ లీడర్స్ మహారాష్ట్రలో బయలుదేరారు. సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్కు యూనివర్సలిజానికి ఇది రాజా రామ్మోహన్ రాయ్ యూనివర్సల్ రిలీజియన్ ఎట్లయితే ప్రాపగేట్ చేశాడో యూనివర్సలిజానికి రేషనలిస్ట్ విధానానికి ఎక్కువ సపోర్ట్ చేసినటువంటి సంఘ సంస్కర్తలు ఎంతో మంది బయలుదేరారు. ఎక్కడ? మహారాష్ట్రలో. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th centuryలో, సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th centuryలో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th centuryలో పరమహంస మండలి రాడికల్ సెక్యులర్ సోషల్ రిఫార్మ్ ఆర్గనైజేషన్ పరమహంస మండలి. అది మరి సెకండ్ హాఫ్ ఆఫ్ 19th centuryలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆర్జీ భండార్కర్, మరి మహాదేవ గోవిందరానాడే ఎంతో మంది స్టాల్వర్డ్స్ వచ్చారు సెకండ్ హాఫ్ ఆఫ్ 19th centuryలో. దాన్ని ప్రార్థనా సమాజ్, బ్రహ్మ సమాజ్ బ్రాంచే ప్రార్థనా సమాజ్. మరి ఈ విధంగా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్, యూనిటీ మూవ్మెంట్, సంఘ సంస్కరణలు, రిలీజియస్ సంస్కరణలు, రేషనలిస్ట్ బేస్గా, యూనివర్సలిజం బేస్గా సంఘ సంస్కరణలు, మత సంస్కరణలు చేసినటువంటి వాళ్ళు మూవ్మెంట్ను తీసుకొచ్చి అటువంటి మహారాష్ట్రలో తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th centuryలో, మరి సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th centuryలో ప్రార్థనా సమాజం ఆధిపత్యంలో ఎంతో మంది స్కాలర్స్ ఎవరు ఈ మహాదేవ గోవింద రానాడే, ఆర్జే భండార్కర్ ఎంతో మంది మరి ఈ విధంగా మహారాష్ట్రలో మరి బాంబే గెజిట్ ఆఫ్ బాంబే మరాఠావి మారక పత్రికల ద్వారా, ప్రెస్ ద్వారా, ఆ విధంగా బెంగాల్లో మూమెంట్ ఎవరయ్యా ఈ రాజా రామ్మోహన్ రాయ్ యంగ్ బెంగాల్ మూమెంట్, మరి దేవేంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళ యొక్క ఎఫర్ట్స్ వల్ల బెంగాలీ లాంగ్వేజ్ ఆవిర్భవించింది. మహారాష్ట్రలో వీళ్ళ ఎఫర్ట్స్ వల్ల మరాఠా లాంగ్వేజ్ కూడా రీజనల్ లాంగ్వేజ్ ఎమర్జ్ అయింది. సో ఈ విధంగా స్టాల్వర్డ్స్ వల్ల రీజనల్ లాంగ్వేజ్లో వాళ్ళు మత ప్రచారం చేసినారు బెంగాల్లో, మహారాష్ట్రలో. సో ఆ విధంగా పత్రికల ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, మరి పాంప్లెట్స్ ద్వారా ఈ సోషల్ ఈవిల్స్ను హైలైట్ చేసి మరి వాటిని రూపుమాపడానికి ప్రయత్నం చేశారు పత్రికల ద్వారా, పాంప్లెట్స్ ద్వారా. అలా ఈ యొక్క ప్రార్థనా సమాజ్, మరి బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్ బ్రాంచ్లు సౌత్ ఇండియాలో ఎవరయ్యా అంటే మరి ఇంకా బెంగాల్లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఇంకా
ఆ, ఉన్నటువంటి వాడు ఈశ్వరచంద్ర, బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అబాలిషన్ ఆఫ్ సతీ విడోరి కాకుండా విడో రిఫార్మ్ మూవ్మెంట్, అబాలిషన్ ఆఫ్ ది విడో సిస్టమ్, విడో రీమ్యారేజ్ యాక్ట్ ప్రభుత్వ పరంగా తీసుకొచ్చినటువంటి వాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక్కడ బెంగాల్లో. అట్లానే ఇంకా బెంగాల్లో స్వామి రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద మానవ సేవ, మాధవ సేవ, చికాగో కాన్ఫరెన్స్ లో, ఇంటర్నేషనల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ లో ఐడియాలజీ ఇప్పటిదాకా మోనోథిజం, పాలిగమి, మరి క్యాస్ట్ సిస్టమ్, ఉమెన్స్ ఎమాన్సిపేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్, ఇవన్నీ మరి అన్టచబిలిటీ, క్యాస్ట్ సిస్టమ్ వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క బెంగాల్లో కూడా ఇది స్వామి వివేకానంద అనేవాడు రామకృష్ణ పరమహంస రామకృష్ణ మఠాన్ని ఇంటర్నేషనల్ రిలీజియస్ కాన్ఫరెన్స్ లో పెద్ద హైలైట్ గా భారతదేశం యొక్క గొప్పదనాన్ని సాటి ఇమేజ్ వర్షిప్, ఐడల్ వర్షిప్ తప్పు కాదు అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఒక్కొక్క మతము ఒక్కొక్క విధానంలో ఎవరికి నచ్చిన విగ్రహాన్ని, రాముడు, కృష్ణుడు, ఎవరికి నచ్చిన విగ్రహాన్ని అతను ముందు పెట్టుకొని కాన్సన్ట్రేషన్ కోసం ఇమేజ్ వర్షిప్ జరుగుతున్నది ఇండియాలో. ఈ ఐడల్ వర్షిప్, ఇమేజ్ వర్షిప్ తప్పు కాదు, ఇది కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకున్నటువంటిది. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ వివిధ రూపాల్లో, వివిధ వర్గాల వాళ్ళు వివిధ రూపాల్లో భగవంతుడు చూస్తున్నారు. ఒక్కడైనప్పటికీ తమ యొక్క కాన్సన్ట్రేషన్ కోసము ఈ యొక్క విగ్రహారాధన ఈ భారతదేశంలో ఉన్నది. అది తప్పు కాదు, అది కరెక్టే అని చెప్పి అవుట్ సైడ్ వరల్డ్కు తెలియజెప్పినటువంటి వాడు స్వామి వివేకానంద. రామకృష్ణ మఠాస్ భారతదేశంలో కలకత్తా నుంచి వివిధ ప్రాంతాల భారతదేశం అంతటా కూడా రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ వాలంటరీ సేవా కార్యక్రమాలు, లైబ్రరీస్ ఓపెన్ చేసి రామకృష్ణ మఠాసును బెంగళూరు నుంచి హెడ్క్వార్టర్, అక్కడి నుంచి అంతటా భారతదేశం అంతటా రామకృష్ణ మఠాలు ఓపెన్ చేసి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి విద్య ఇవ్వటం, మరి అంటరానితనాన్ని రూపుమాపడం. స్వామి వివేకానంద అందరూ ఒకటే, ప్రజలందరూ ఒకటే, దేవుడు ఒకటే, కానీ వివిధ రూపాల్లో పూజిస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క మరి స్వామి వివేకానంద యొక్క ప్రీచింగ్స్ అండ్ టీచింగ్స్ మానవ సేవే, మాధవ సేవ, హ్యూమానిటేరియనిజం, మానవుని సేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్లే అని చెప్పి హ్యూమానిటేరియన్ ఇన్స్టిట్యూషన్స్ను భారతదేశం అంతా నెలకొల్పి ప్రజల ఉద్ధరణకు, సామాన్యుల ఉద్ధరణకు పాటుపడినటువంటి వాడు, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి వాడు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస. వీరు కూడా బెంగాల్ వాళ్ళు. మరి ఆ తర్వాత ఈ యొక్క ప్రార్థనా సమాజ్, బ్రహ్మ సమాజ్ బ్రాంచ్లు మరి ఎక్కడ అంటే సౌత్ ఇండియాలో గొప్ప సంఘ సంస్కరణకర్త ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు ప్రోజుకు పితామహుడు, ఎన్నో పాంప్లెట్స్ రాశాడు. ఇతని యొక్క పత్రిక ద్వారా మరి చెడును, వితంతు వివాహాలు 1856లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1850 నుంచి 60 మధ్యలో 25 విడోరీ మ్యారేజ్ చేయగలిగితే, మరి ఈ యొక్క ఆంధ్రాలో 1881 నుంచి 1895 వితకరణి సమాజ్ యాజ్ ఎ టీచర్గా, ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు యాజ్ ఎ టీచర్గా వితకరణి సమాజ్ మద్రాసులో స్థాపించి తన యొక్క ఆస్తిని, యావదాస్తిని దానికి మరి
ఈ హితకరణ సమాజానికి దారిపోసాడు. ఆ విధంగా సోషల్ విడోరీ మ్యారేజ్ మూమెంట్స్ను ప్రాక్టికల్గా రీమ్యారేజ్ మూమెంట్స్ నడిపాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అతని దగ్గర ఉంది. రీమ్యారేజ్ మూమెంట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేశాడు. ఆ విధంగా ఎన్నో వివాహాలు జరిపించినటువంటి వాడు తన యొక్క సర్వదా యవదాస్తిని కూడా ఈ హితకరణ సమాజానికి దారాదత్తం చేసినటువంటి వాడు ఈ యొక్క కందుకూరి వీరేశలింగం పంతులు, ఫాదర్ ఆఫ్ ది ఆంధ్ర మేకర్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రగా పిలువబడ్డాడు. అంతేకాకుండా పోయిట్రీ గద్యం, తెలుగు గద్య ప్రోజుకు గద్యతిక్కనగా పేరొందినటువంటి వాడు కందుకూరి వీరేశలింగం పంతులు, గ్రేట్ సోషల్ రిఫార్మర్ ఆఫ్ ఆంధ్ర. మరి అతని తర్వాత మరి ఎవరయ్యా అంటే ఈ దయానంద సరస్వతి ఫ్రమ్ పంజాబ్. దయానంద సరస్వతి పంజాబ్ బాంబే ఇది ఈ యొక్క ఆర్య సమాజ్ని స్థాపించాడు. స్వామి దయానంద సరస్వతి ఫ్రమ్ పంజాబ్ అండ్ బాంబే. ఆర్య సమాజ్ ద్వారా ఏంటి అంటే వేదాస్ ఆర్ ఇన్ఫాలియబుల్ వ్యతిరేకించడానికి వీల్లేదు. కానీ మిగతా స్కాలర్స్ అంతా వేదాసును ఇన్ఫాలియబుల్ లేదు, అన్క్వశ్చనబుల్ అని అన్నారు. వేదాసును ఎందుకు ప్రామాణికం కాదన్నారు. కానీ ఇతను గో బ్యాక్ టు వేదాసులలో ఇవన్నీ లేవు. ఏది వేదిక్ రిలీజన్లో ఇవన్నీ ఈవిల్స్ లేవు. ఏ వేదిక్ రిలీజన్లో వేదిక్ సామాజిక వ్యవస్థలో ఈవిల్స్ లేవు, రిలీజియస్ వ్యవస్థలో ఈవిల్స్ లేవు అని వేదాలలో అంతా మంచి ఉంది. రాను మధ్యలో వచ్చి చేరినాయి ఈ యొక్క సామాజిక చెడు అలవాట్లు, రిలీజియస్ చెడు అలవాట్లు మధ్యలో వచ్చేది. కాబట్టి గో బ్యాక్ టు వేదాస్. హిందువుల నుంచి వేరే మతానికి మారినటువంటి వాళ్ళు రీకన్వర్ట్ టు హిందూయిజం అని శుద్ధి మూవ్మెంట్ ద్వారా. కానీ ఇతను కూడా క్యాస్ట్ సిస్టాన్ని వ్యతిరేకించాడు. మరి ఉమెన్స్ ఎమాన్సిపేషన్ని, ఉమెన్ ఉద్ధరణకు, ఉమెన్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసినాడు. క్యాస్ట్ సిస్టాన్ని, మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, యూనివర్సలిజాన్ని ఎంకరేజ్ చేసినాడు, రేషనలిజాన్ని ఎంకరేజ్ చేసినాడు. ఎవరు? ఈ యొక్క ఆర్య సమాజిస్టులు. వాళ్ళు కూడా మతం కులం ఏమో పట్టించుకోరు, అందరూ సమానమే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆర్య సమాజ్. అది కాకుండా ఇంకా ఎవరంటే ఈ యొక్క దయానంద సరస్వతి కాకుండా ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రేషనలిస్ట్గా మతం అనేది మూఢనమ్మకం కాదు, అందరూ యూనిటీ ఆఫ్ ఆల్ ఇండియన్స్ అని ప్రబోధించినటువంటి వాడు. ముస్లింలు వెస్టర్న్ ఎడ్యుకేషన్ అలవాటు చేసుకోవాలి అని ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని అలీగఢ్లో, అదే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. మరియు ఆ విధంగా రేషనలిస్ట్గా, యూనివర్సలిస్ట్గా అండ్ బిల్డ్ ది యూనిటీ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీని, క్యాస్ట్ సిస్టాన్ని, అంటరానితనాన్ని వ్యతిరేకించినటువంటి వాడు ఈ యొక్క సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. తర్వాత అతని అనుయాయులు కొందరు, మరి ముస్లింల ఇంట్రెస్ట్ వేరు, హిందూ ఇంట్రెస్ట్ వేరు అని కొన్ని డివిజన్స్ వచ్చినాయి. అతని తర్వాత ఇది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరి ముస్లింలు బ్రిటిష్ రూల్కు అనుకూలంగా ఉంటేనే కానీ వాళ్ళకు లైసెన్సులు, రిక్రూట్మెంట్లో ఎక్కువ ప్రాతిపదికత వస్తుంది అని చెప్పి, ముస్లింల ఇంట్రెస్ట్ ముఖ్యమైందని చెప్పి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇన్ ది బిగినింగ్లో రేషనలిస్టుగా ఉన్నటువంటి, యూనివర్సలిస్ట్గా ఉన్నటువంటి వాడు ఒక సెక్షన్ ముస్లిం సెక్షన్కు కొమ్ము కాస్తూ సపరేట్ ముస్లింల ఇంట్రెస్ట్ వేరు, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మరి డెమోక్రసీ అంటే మెజారిటీ రూల్ అంటే హిందూ రూల్ అవుతుంది అని ఒక సెక్షనిస్ట్గా మారాడు. దాని తర్వాత అహ్మదీయా మూమెంట్, అతను కూడా యూనివర్సలిజానికి, సెక్యులరిజానికి సపోర్ట్ చేస్తూ
ముస్లింలు హిందువులు యూనిట్గా ఉండాలని అహ్మదీయ మూమెంట్, గులాం నబీ జిలానీ వారు అహ్మదీయ మూమెంట్ నడిపాడు 1890లో అహ్మదీయ మూమెంట్. ఆ తర్వాత సిక్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్ నడిచింది. ఆ తర్వాత పారసీలు ఎవరు దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ పారసీ రిలీజియన్లో ఉన్నటువంటి యొక్క చెడును సంస్కరించి మెన్ అండ్ ఉమెన్ అందరూ కూడా ఈక్వాలిటీ పారసీ రిలీజన్లో ఇన్హెరిటెన్స్ రైట్, ప్రాపర్టీ రైట్ లేకపోవడమే ఉమెన్ మరి అంతస్తు, ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని చెప్పి మన హిందూ సోషల్ రిఫార్మర్స్ అందరూ ఎలిగెత్తి చూపి ప్రాపర్టీ రైట్స్ ఉండాలని అడ్వకేట్ చేసినా కూడా అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలిగారు. కానీ పారసీ రిలీజన్లో మాత్రం ఇంప్లిమెంట్ ఎవరు? దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ పారసీలో మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఇచ్చినారు. ఆ విధంగా రేషనలిస్టిక్ పందాలు పారసీ రిలీజియస్ మూవ్మెంట్ కూడా బయటికి. ఆ విధంగా ముస్లింలలో, హిందువులలో, మరి బెంగాల్లో, మహారాష్ట్రలో, సౌత్ ఇండియాలో మరి లోయర్ క్లాస్ మూవ్మెంట్, లోయర్ క్లాస్లో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, బ్రాహ్మణుల చెడు రిజిడిటీ ఆఫ్ రిలీజన్, బ్రాహ్మణులు మధ్యవర్తులుగా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయటం, ప్రివిలేజ్ పొందడం, ఈ అన్నిటికి వ్యతిరేకించినప్పుడు లోయర్ క్లాస్ మూవ్మెంట్ మహాత్మా జ్యోతిరావు పూలే గులాంగిరి అనే బుక్ రాశాడు. మహాత్మా జ్యోతిరావు పూలే అతని యొక్క అతని యొక్క మూమెంట్ 1873లో అతను సత్యశోధక్ సమాజ్, గులాంగిరి సత్యశోధక్ సమాజ్ ఈజ్ బిలాంగ్స్ టు ది పూలే ఫ్యామిలీ. పూలు అమ్ముకునే ఫ్యామిలీ వచ్చినాడు. అతని భార్య మరి దళితోద్ధరణకు ఎన్నో దళిత్ స్కూల్స్ పెట్టారు. వాళ్ళ సొంత డబ్బుతోటి ఉమెన్ ఎడ్యుకేషన్ ఎన్నో పూనాలో మరి మిగతా చోట్ల ఉమెన్ స్త్రీ సంక్షేమం కోసం స్త్రీ స్కూల్స్ పెట్టారు. రీఫార్మ్ అంటే స్త్రీ ఎడ్యుకేషన్ నేర్చుకుంటే కానీ, స్త్రీ సమానత్వం వస్తే కానీ, మరి అన్ని కులాల సమానత్వం వస్తే కానీ సమాజం యునైటెడ్గా బిల్డప్ అవుతుంది. ఆ యునైటెడ్ సమాజమే స్ట్రెంగ్తన్గా ఉంటుంది, బాగా బయట వాళ్ళని రానియకుండా ఐక్యమత్యం ఉంటుంది అని ఈ యొక్క లోయర్ క్లాస్ అన్టచబుల్స్ వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటరానితనాన్ని రూపుమాపడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, స్కూల్స్ పెట్టడం జరిగింది. ఎవరు? ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క భార్య. ఆ తర్వాత ఇంకా ఎవరంటే నారాయణ గురు ఫ్రమ్ కేరళ, రామస్వామి నెక్కర్ ఫ్రమ్ తమిళనాడు సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, నారాయణ గురు ఫ్రమ్ కేరళ, విజయవా బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్. అతను ఒకే దేవుడు ఒకే మతము, గాడ్ ఈజ్ వన్ ప్రచారం చేసినటువంటి వన్ రిలీజన్, వన్ గాడ్, వన్ మ్యాన్, మ్యాన్ ఈజ్ వన్ రిలీజన్, వన్ గాడ్ ఫర్ ఆల్, గాడ్ ఈజ్ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఫ్రమ్ తమిళనాడు. ఎవరు? రామస్వామి నెక్కర్. సో ఈ విధంగా మనకు వివిధ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ జరిగినాయి. కానీ ఈ రిఫార్మ్ మూవ్మెంట్స్కు వల్ల కొంత వర్నాక్యులర్ లాంగ్వేజ్, బెంగాలీ లాంగ్వేజ్, మహారాష్ట్ర మరాఠీ లాంగ్వేజ్, రేషనలిజం, యూనివర్సలిజం వచ్చినప్పటికీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి దీనికి, ఈ రిఫార్మ్ మూవ్మెంట్స్కు. ఈ రిఫార్మ్ మూవ్మెంట్ వల్ల ఏంటి సోషల్ ఈవిల్స్ కొన్ని తొలగించబడ్డాయి. సోషల్ ఈవిల్స్ ఏంటంటే పరదా పోయింది, సతీ ప్రాక్టీస్ మరి తగ్గింది, విడో రిఫార్మ్ మూవ్మెంట్స్ యాక్సెప్ట్ చేయగలిగారు. కానీ ఇంకా మిగిలినటువంటి ఏంటి అంటే అంటరానితనం మిగిలి ఉన్నది. ఎందుకంటే ఇది అప్పర్ క్లాసెస్లో ఓన్లీ అప్పర్ క్లాస్ బ్రాహ్మిన్స్ చేసినటువంటి మూవ్మెంట్, లోయర్ క్లాస్
నువ్వు అంటరానితనాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేయలేదు. హిందూ ఐడెంటిటీని, హిందూయిజాన్ని, వేదాలు ఇన్ఫాలిబుల్ అనే అటువంటి దాన్ని కూడా మరి కొంతమంది ప్రచారం చేసినారు. సో ఏదేమైనా కూడా ఈ యొక్క మొత్తం సమూలంగా హైరార్కీ సిస్టము, క్యాస్ట్ సిస్టము, అంటరానితనము పోలేదు ఈ యొక్క సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ వల్ల. ఎందుకు పోలేదు అంటే మరి ఈ యొక్క కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రేషనలిజానికి, హ్యూమనిజం రేషనలిజం బిల్డప్ అయినప్పటికీ కూడా ఆల్ ఆర్ ఈక్వల్ అనే అటువంటి దానికి మరి ఈక్వల్ అనే దానికి ప్రచారం చేయబడ్డప్పటికీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కాలేదు. ఈ అర్బన్లో జరిగినటువంటి ఈ యొక్క సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ అర్బన్ వరకే పరిమితమైంది. అర్బన్లోనే అంటరానితనం కొంత పోయింది, రేషనలిజం, ఇండివిజువలిజం కొంత వచ్చింది. కానీ రూరల్ ఏరియాలో మరి గ్రామ ప్రాంతాలలో ఇంకా రిజిడిటీ కానీ అంటరానితనము, ఇన్ఈక్వాలిటీ, అన్టచబిలిటీ ఇంకా కంటిన్యూస్గా ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ రీఫార్మ్ మూవ్మెంట్స్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అప్పర్ క్లాస్ లో ఉన్నటువంటి యొక్క సామాజిక రుగ్మతలు, సతీ ప్రాక్టీస్, విడో, రీఫార్మ్ మూవ్మెంట్, ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండ్ ఆల్సో ఇండియన్ ఆఫ్ సర్వీసెస్ మరి ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ అండ్ ఆల్ ది పీపుల్, ఇలాంటి మరి కొందరికి మాత్రమే అనుకూలంగా ఈ యొక్క సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ కొంత సోషల్ ఈవిల్స్ని కలిగించగలిగింది. కానీ మరి ఈ రిలీజియస్ రిజిడిటీని, అంటరానితనాన్ని పోగొట్టగలగలేకపోయింది. ఈక్వాలిటీని ప్రబోధించినప్పటికీ ఈక్వాలిటీని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో రూరల్ ఏరియాలో కల్టివేట్ చేయగలగలేదు. సో కొంత రేషనలిజం, యూనివర్సలిజాన్ని కల్టివేట్ చేసినప్పటికీ ఇది అంతటా అర్బన్ సొసైటీలో కొంత వ్యాప్తి చెందింది, సర్వైవ్ కాగలిగింది. రూరల్ సొసైటీలో ఇంకా మూఢనమ్మకాలు, అన్టచబిలిటీ, ఉమెన్ మేల్ డామినేషన్, రిలీజియస్ రిజిడిటీస్ ఇవన్నీ కూడా కొనసాగుతూ వచ్చినాయి. బికాస్ ఆఫ్ ది మూవ్మెంట్ లెడ్ బై ది అప్పర్ క్లాసెస్, ఓన్లీ బ్రాహ్మిన్స్. దే డి నాట్ క్వశ్చన్ ది మోర్ ఆన్ క్యాస్ట్ సిస్టమ్, ఈక్వాలిటీ. సో దట్ ఈస్ రీజన్ వేదాస్ ఆర్ ఇన్ఫాలిబుల్ అనేది కూడా ఉన్నది, ఎవరు బ్రాహ్మిన్స్ స్కాలర్స్. సో దట్ ఈస్ ది రీఫార్మ్ మూవ్మెంట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏదేమైనా ఈ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ వల్ల కొంత ఐక్యత సమాజంలో బిల్డప్ అయింది. మనుషులందరూ ఒకటి అనేటువంటి ఒక భావం కూడా అట్లీస్ట్ అర్బన్ సెంటర్లో ఎగబాకింది. రూరల్ ఏరియాకు ఇంకా బాగా స్ప్రెడ్ కాలేదు. కానీ అర్బన్ సెంటర్లో ఆల్ ఆర్ ఈక్వల్, మనుషులంతా ఒకటే అనేటువంటి భావం వచ్చింది. మరి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ లిమిటేషన్స్లో రేషనలిజం, ఇండివిజువలిజం అండ్ యూనివర్సలిజం కొంత వచ్చినప్పటికీ కంప్లీట్గా మార్పు జరగలేదు. ఈ కంప్లీట్ మార్పు కోసం, అంత సమానత్వం కోసం మల్లొక ఉద్యమము 21వ శతాబ్దంలో లోయర్ క్లాస్ పీపుల్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో లోయర్ క్లాస్ పీపుల్, ఈవెన్ అప్పర్ క్లాస్ పీపుల్లలో మహాత్మా గాంధీ, హరిజన్, లోయర్ క్లాస్ పీపుల్కి హరిజన్ అనే వర్డ్ ఇచ్చాడు. హరిజన్ అంటే దైవపుత్రుడు. సో హరిజన్ అప్లిఫ్ట్ మూవ్మెంట్, హరిజన్ సేవా సైన్స్, డిఫరెన్స్ క్లాస్ అసోసియేషన్స్ పెట్టి లోయర్ క్లాస్ ఎలివేట్ చేయాలనే ఉద్యమము. లోయర్ క్లాస్ వాళ్ళు దెమ్సెల్వ్స్ స్టార్ట్, వాళ్ళు కూడా స్టార్ట్ చేసింది. ఎందుకు? ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, క్రిస్టియన్ మిషనరీస్ వల్ల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకోగలిగిన లోయర్ క్లాస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళే ఒక రీఫార్మ్ మూవ్మెంట్ అండర్టేక్ చేశారు. అన్టచబిలిటీ వ్యతిరేకంగా అందరూ సమానమైన ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ కావాలి. వాళ్ళే
ఈ యొక్క అప్పర్ క్లాస్ వెలివేస్తూ వాళ్ళే ఆది పీపుల్ ఆఫ్ ది సొసైటీ, మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే అని చెప్పి ఆది హిందూ, ఆది ద్రవిడియన్, ఆది అనేటువంటి వర్డ్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ క్యాస్ట్ సిస్టాన్ని, అన్టచబిలిటీని, డిగ్రేడేషన్ ఆఫ్ ఉమెన్, సోషల్ ఈవిల్స్ను, రిలీజియస్ ఈవిల్స్ను, యూనిటీ ఆఫ్ ఆల్ ది పీపుల్ బిల్డప్ చేసుకుంటూ మూమెంట్స్, హైరార్కీ సిస్టమ్, హిందూ సిస్టమ్ వ్యతిరేకిస్తూ, మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు 20వ శతాబ్దంలో బయలుదేరి ఇది సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ ఇన్ ది 19th century. సో ఈ విధంగా సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ బెంగాల్లో, మరి బెంగాల్లో స్టాల్ వర్డ్స్ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్, ఇస్ న్యూస్ పేపర్ సంవాద కౌముది, న్యూస్ పేపర్, అండ్ దెన్ బ్రహ్మ సమాజ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్ర సేన్, బ్రహ్మ సమాజ్ మూమెంట్ టేకెన్ అప్ బై హిమ్. దెన్ ఈ బెంగాల్లో ఉన్నటువంటి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అబాలిషన్ ఆఫ్ ది విడో రీమ్యారేజ్ యాక్ట్, విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఆది బెంగాలీస్. మహారాష్ట్రలో లోకయుక్తవాది, అండ్ దెన్ ఎర్లీ 19th century, early first half of the 19th century, reformers devoted their time for social reform, social upliftment, social reform, social religious reform movement led by the Paramahansa Mandali, and then social equality advocated. So then later half of the 19th century, Mahadev Govind Ranade, R.G. Bhandarkar, and then others from Maharashtra elevated the status of the Indians by reform movement. That is Western India, and also in South India, Virajlingam Pantulu, and Kandapuri Virajlingam Pantulu Vitakarana Samaj, and also Swami Dayanand Saraswati, his Anglo-Oriental schools, and also Dayanand Saraswati, and the another one from the SS Bengali, and Dadabhai Navroji from some Farsis, Sikh movement, and then another Sikh, and Guru Nanak, the Sikh Panthis developed this movement. Thus, the social reform movement, lower classes, the Ramaswamy Nekkar from Kerala, then Jyotirao Phule from Pune, Maharashtra. These are the stalwarts for undertaking the social religious reform movement and remove the social evils of the society, build up unity, racialism, and universalism among the people of India, and brought up awakening, build up unity among all the people. Thus, the awakened people of India realized the true nature of the British rule, so that against the exploitative nature of British rule, Indians are all, due to social religious reform movement, they were awakened, realized the true nature of the British rule, agitated for the liberation of India. Thus, these people, awakened people who became conscious, led the freedom movement for the liberation of India from foreign rule. That is the social reform movement contribution in socio-religious and also in political aspect. It turned into socio-religious movements into political movement for the freedom, for the emancipation of India, started by the Western educated classes, new middle class, started the Indian National Congress and the movement against the British rule,
started. That is called Swadeshi and boycott movement. Boycott the foreign, adopt the Swadeshi. That is the national education, national Indian national movement built up by bringing unity among all the sections of the people. Thus, the social religious reform movement, though limited in social religious aspect, but large, build up unity and also awareness among the people of India. Thus, awaken the people united to fight against the colonial rule of India.